నాకు ఓ పేషెంట్ వచ్చి అడిగారండి రీసెంట్‌గా. నాకు గాల్ బ్లాడర్ సర్జరీ రిమూవల్ ఆపరేషన్ చెప్పారండి. ఇప్పుడు నేను ఆ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల నాకు రిమూవ్ చేసిన తర్వాత నాకేమైనా ఇబ్బందులు అవుతాయా? నాకేమన్నా తిన్న తర్వాత అరక్కపోవటం ఇలాంటి ఏమైనా సింప్టమ్స్ ఉంటాయా? నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి వచ్చి అడుగుతున్నారు. సో నేను ఇవాళ ఈ వీడియో దాని గురించి డిస్కస్ చేస్తానండి. నేను డాక్టర్ బద్రీష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. సో ఇవాళ గాల్ బ్లాడర్ గురించి మనం మాట్లాడుకునేటట్టయితే గాల్ బ్లాడర్ ఎందుకు తీస్తారు అనేది ఒక టాపిక్ అండి. సో దాని మీద కాకుండా తీసేయడం వల్ల ఏంటి ఇబ్బందులు, అది తీసేయడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, తర్వాత ఏమైనా తినలేకపోవటం, లేకపోతే ఏమైనా అరక్కపోవటం, లేకపోతే ఏమైనా పెయిన్ రావటం, ఇలాంటివి ఏమైనా ఉంటాయా అనేవి చాలామంది అడిగే క్వశ్చన్స్. సో వాటి ప్రకారం చూసుకుంటే గాల్ బ్లాడర్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ముందు మీకు తెలియాలండి. గాల్ బ్లాడర్ అనేది మన బాడీలో ఉన్న లివర్ సెక్రీట్ చేసే బైల్ అనే దాన్ని స్టోర్ చేస్తుంది అంతే అండి. దాని వరకు అది సెక్రీట్ చేసి అది మనకి రిలీజ్ చేయటం అనేది చాలా తక్కువ ఉంటుంది, నెగ్లిజిబుల్. దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు. సో అది స్టోర్ చేసింది ఎలా పనిచేస్తుందంటే, మనం ఎప్పుడన్నా సరే ఫ్యాటీ మీల్స్ అంటే నాన్ వెజ్ కానివ్వండి, లేదా ఫ్రై ఐటమ్స్ కానీ, లేదా ఆయిల్ ఐటమ్స్ కానీ తిన్నాం అనుకోండి, అప్పుడు గాల్ బ్లాడర్ అనేది కాంట్రాక్ట్ అయ్యి దానిలో స్టోర్ అయిన బైల్ వచ్చి పేగుల్లో కలిసి అది మనం తిన్న ఆహారాన్ని జీర్ణించుకోవడం కోసం ఉపయోగపడుతుందండి. సో ఇప్పుడు గాల్ బ్లాడర్ తీసేశారు. తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఏమైనా తింటే అరగదు అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ అలా ఏమి ఉండదండి. గాల్ బ్లాడర్ తీసేసిన ఫస్ట్ 6 months వరకు ఏంటంటే గాల్ బ్లాడర్ ఏ పని అయితే చేస్తుందో అది మన లివర్ అనేది రిప్లేస్ చేస్తుందండి. సో 6 months వరకు మీరు అంతకు ముందులాగా ఒక్కసారిగా ఒక కప్పు నాన్ వెజ్ కానీ లేదా ఫుడ్ తిన్నారనుకోండి, ఫ్యాటీ మీల్స్ ఏమైనా తీసుకున్నారనుకోండి, మీకు కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ డిస్కంఫర్ట్ కూడా ఎలా ఉంటుందంటే ఏదో ఇక్కడ హెవీగా ఉంటాం, కొంచెం లైట్గా పెయిన్ రావటం అలాంటిది ఉంటుందండి. అంతేగాని మీకు అది అరక్కపోవటం అనేది మీకు కొంతమందిలో కనిపిస్తుంది. అది ఎలా అంటే ఎక్కువ ఫుడ్ ఒకేసారి తీసుకున్నారు, వాటిల్లో ఏంటంటే మీకు సరిపడా బైల్ అనేది మిక్స్ అవ్వదు కాబట్టి మీకు అది అరగకుండా మోషన్లో వచ్చేయడం అనేది జరుగుతుంది. అది మెల్లమెల్లగా ఏమవుతుందంటే లివర్ అనేది మీరు ఎక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడే అది సెక్రీట్ చేస్తుంది బైల్ని. సో అది 6 months టైం పీరియడ్లో మీకు నార్మల్ ఫంక్షనింగ్ అనేది రీచ్ అయిపోతుంది. సో అప్పుడు ఏంటంటే మీరు సర్జరీకి ముందు ఎలా అయితే తినేవారో, అప్పుడు మీకు ఎలా అయితే నార్మల్గా అరుగుదల అని ఉంటుందో, సర్జరీ తర్వాత 6 months తర్వాత కూడా మీ లివర్ అనేది దానికి అక్లిమటైజ్ అయిపోయి మీకు అరుగుదల అనేది నార్మల్గా అయిపోతుంది. సో అందుకని గాల్ బ్లాడర్ తీయటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అయితే మీరు దీనిలో ఒకటి నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, సర్జరీ అయిన తర్వాత మీ బాడీకి మీరు అలవాటు చేయాలి. సో నేను సర్జరీ అయింది, నాన్ వెజ్ తగ్గించమన్నారు డాక్టర్ అని చెప్పి నాన్ వెజ్ తింటే మానేస్తారు. సో 6 నెలల తర్వాత సడన్గా నాన్ వెజ్ ఒక రోజు తింటే మీకు ఏదో ఇబ్బంది వచ్చినట్టు, పెయిన్ వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే లివర్ అనేది అడ్జస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా ఒక్కసారి ఎక్స్పోజ్ చేశారు మీరు. సో అందుకని 6 నెలల్లో మీరు మీ బాడీని ట్రైన్ చేసుకుంటూ వస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. సో ఇవన్నీ మీకు గాల్ బ్లాడర్ సర్జరీ చేసే ముందు, మీకు అడ్వైస్ చేసే ముందే మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అందుకని గాల్ బ్లాడర్ సర్జరీ గురించి మీరు అడిగేటప్పుడు మీ డాక్టర్ని డెఫినెట్గా అడగాల్సిన పాయింట్, నేను సర్జరీ చేసుకున్న తర్వాత ఎలాంటి ఆహారాలు అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అనే క్వశ్చన్ మాత్రం అడగడం మర్చిపోకండి.